ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నీటి వసతి ఉన్న చోట వరి నార్లు పోసుకుంటున్నారు రైతులు. కొన్ని చోట్ల నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద వివిధ దశల్లో ఖరీఫ్ వరి పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి దశలోనే అంటే నారుమడి దశలోనే కలుపు నివారిస్తే ప్రధాన పొలంలో కలుపును అరికట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఎలాంటి రసాయన ఎరువులను పిచికారీ చేసి నివారించొచ్చో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వరి పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలమిది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసుకున్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో దీర్ఘకాలిక రకాలను ఇప్పటికే నాట్లు వేస్తున్నారు. అయితే వరి పంటలో రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తోంది. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. కాబట్టి నారుమడిలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపడితే ప్రధాన పొలంలో కలుపు పెరగకుండా నిరోధించవచ్చు. తద్వారా కూలీల ఖర్చు, రసాయన ఎరువుల ఖర్చు మిగిలిపోతుందంటూ సమగ్ర కలుపు నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు. వరిలో కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం, ముఖ్యంగా వరి నారుమల్లో ఎలాంటి కలుపు వస్తుందంటే వరి నారును పోలిన కలుపే వస్తుంది. ముఖ్యంగా ఈ ఆ కలుపు వస్తుంది. అది మీరు కలుపు తీయాలన్నా కూడా 2 ఒకేలాగా ఉంటాయి కాబట్టి నారుమల్లో కలుపు తీయలేదు. కలుపు తీయకుండా నారు పీకి నాటేసినప్పుడు అది నారుతో పాటు ప్రధాన పొలంలో కూడా నాటుకొని కలుపు సమస్య ప్రధాన పొలంలో కూడా వస్తుంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి రైతులకు ఈ మధ్య కాలంలో మంచి కలుపు మందులు వచ్చినాయి. ముఖ్యంగా పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ అంటాం. అంటే నారు పెరిగిన తర్వాత నారు పైన కొట్టే కలుపు మందులు అందుబాటులోకి వచ్చినాయి. అవేంటంటే ముఖ్యంగా ఈ బిస్పైరిబాక్ సోడియం ఒక మందు 1 లీటర్ నీటికి 0.5 ml కలిపి మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మీకు ఈ కలుపు అనేది చస్తుంది. వరిలాగా ఉండే కలుపు చస్తుంది. వరి ఏం కాదు. పోస్ట్ ఎమర్జెన్సీ మందులు కనుక వాడుకున్నట్లయితే మీకు సులభంగా నారుమడిలో కలుపు నివారించుకోవచ్చు. సార్, ప్రధాన పంటకు కూడా కొట్టచ్చు సార్? ఇక మనం ప్రధాన పంటలో కూడా మీరు కలుపు ఉన్నప్పుడు చాలా చేసే విషయం. ఒకటి బిస్పైరిబాక్ సోడియం 0.5 ml per లీటర్ ఒక మందు అయితే, ఇంకొక మందు సైలోపాప్ బ్యూటైల్ ఇంకొక మందు, అది 1 లీటర్ నీటికి 2 ml కలిపి నారు పైన స్ప్రే చేసుకోవచ్చు. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైంది. ప్రస్తుతం ఆరోగ్యరీత్యా ప్రజల్లో జొన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది రైతులు జొన్న పంటను విత్తారు. అయితే వర్షాలు ఆలస్యం కావటంతో మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చే జొన్న రకాలతో పాటు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగటం, తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కాని ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది. అంతేకాదు మార్కెట్లో జొన్న ధర కూడా బాగుండటంతో ఈ ఏడాది ఖరీఫ్ జొన్నను కొంతమంది విత్తారు. కాని వర్షాలు ఆలస్యం కావడం వల్ల అక్కడక్కడ ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. జొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. మనం ఈ వానాకాలంలో జొన్నను సాగు చేసుకునేటప్పుడు మనము నేలల గురించి చూసుకోవాలి. దీనిలో ప్రధానంగా జొన్నను తేలిక నేలల్లో, బరువు నేలల్లో పండించవచ్చు. అయితే మనం పండించేటప్పుడు ఆ నేలలో మురుగునీరు పోవు సౌకర్యం ఉన్నట్లయితే బాగా ఉంటుంది. అలాగే నేలలు కూడా తటస్థ నేలలు అయితే మరీ మంచివి. అలాగే మనం పంట వేసేటప్పుడు
మనము పొలాన్ని 2-3 సార్లు బాగా లోతుగా దున్నుకోవాలి. అలాగే మనము 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువును 1 ఎకరాకు వేసుకోవాలి. అలాగే ఆఖరి దుక్కిలో మనకు 24 కిలోల నత్రజనిని, అలాగే 48 కిలోల మనకు భాస్వరాన్ని, 16 కిలోల పొటాషినిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకొని మనము బాగా దున్నుకోవాల్సి వస్తుంది. మనము 1 ఎకరానికి చూసుకున్నట్లయితే జొన్న 3 కిలోలు సరిపోతుంది. అయితే ఎందుచేతనైనా సరే ఋతుపవనాలు ఆలస్యమైన సందర్భంలో మనము విత్తన మోతాదును కొంచెం పెంచవలసి ఉంటుంది. అనగా మనకు 1 ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే విత్తనం వేసేటప్పుడు మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మనము ఇమిడాక్లోపిడ్ గౌచో అని పిలుస్తాము. ఇది 7 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా పొడి రూపక మందు మనకు థైరం లేదా క్యాప్టన్ అనే మందులతో మనము విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మొదటి 30 రోజుల వరకు మన పంటను ఆశించి కీటకాలు ఈ పంటను ఆశించకుండా ఉంటాయి. అలాగే మనము పంట వేసేటప్పుడు ఒక వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలాగా విత్తుకోవాల్సి ఉంటుంది. వరుసల్లో విత్తుకున్నప్పుడు దాదాపుగా సుమారుగా 1 ఎకరానికి 68,000 నుండి 72,000 వరకు మొక్కలు వస్తాయి. మనం అలాగే విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా మనము కలుపు మందును అట్రాజిన్ అనే పొడి రూపక మందును 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా 48 గంటల విత్తిన 48 గంటల లోపు మాత్రమే తడి నేలపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము వానాకాలంలో సాగు చేసే రకాలను కనుక చూసినట్లయితే మనకు ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో విడుదలైన పాలెం పచ్చజొన్న 1 ఇది దాదాపుగా మనకు 95 నుండి 105 రోజుల్లో పంట చేతికి వచ్చి మనకు దాదాపుగా తేలిక నేలల్లో అయితే 8 నుంచి 10 క్వింటాల 1 ఎకరానికి దిగుబడిని ఇవ్వడమే కాకుండా మనకు ఎక్కువ ప్రోటీన్ శాతం కలిగి ఉండి అలాగే మనకు అధిక చొప్పున ఇస్తుంది. అలాగే మనకు దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన తెలంగాణ జొన్న 1 CSV 41 అనే రకం కూడా మన వానాకాలానికి చాలా అనువైన రకము. అలాగే మనకు పాలమూరు జొన్న CSV 31, అలాగే పాలెం జొన్న PSV 512 ఇవన్నీ కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెమందు లభ్యతలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దాదాపుగా 1 ఎకరానికి 12 నుండి 13 క్వింటాల గింజ దిగుబడిని, అలాగే మనకు 20 నుండి 25 క్వింటాల చొప్ప దిగుబడిని 1 ఎకరానికి ఇస్తాయి. జొన్నకు కీలక దశలో నీటి తడులను అందించాలి. ఆలస్యంగా విత్తిన పైరుల్లో తొలి దశలో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి. చివరి దశలో బూజు తెగుళ్లు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేస్తాయి. సకాలంలో వీటిని గమనించి అరికట్టినట్లయితే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. ఇకపోతే మనము ఈ పంటలో వచ్చే కీటకాలను గురించి చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా జొన్నను 2 రకాల కీటకాలు ఆశిస్తాయి. ఒకటి మొవ్వు చంపు ఈగ. ఇది పంట వేసినప్పటి నుంచి మొదటి 35 నుండి 45 రోజుల వరకు ఆశిస్తుంది. ఆశించిన గుర్తులు చూసినట్లయితే మనకు పంట ఏపుగా పెరగకపోవడం, అలాగే మనకు ఒక మొక్క చుట్టూ పిలకలు వేయడం గమనించవచ్చు. అలాగే మనకు పంట వేసిన తర్వాత మనకు ఒక 10 రోజుల తర్వాత మనకు ఆకుల వెనక వైపు చూసినట్లయితే తెల్లని ల్యాడర్ షేప్ గుర్తులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు మొవ్వు చంపు ఈగ ఆశించిందని గుర్తులు. సో ఇది మనం గమనించిన వెంటనే తప్పకుండా మనము సైపర్మెత్రిన్ అనే మందుతో మనము 1 లీటర్కి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన జొన్న పంటను 45 రోజుల నుంచి పంట కోసే వరకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు మనము కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను కాండపు సుడులు ఏర్పడిన తర్వాత, అనగా పంట వేసిన 45 రోజుల తర్వాత 1 ఎకరానికి 4 నుండి 5 కిలోలు కాండపు సుడుల్లో పడేలాగా వేసుకుంటే ఈ కాండపు తొలుచు పురుగు అనేది కాండపు సుడుల్లో ఉంటుంది కాబట్టి అది చనిపోతుంది. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనం పంట వేసిన తర్వాత 35 నుండి 45 రోజుల మధ్య మరి ఒక 30 కిలోల యూరియాను మన పంటకు అందజేయవలసి ఉంటుంది. ఒకవేళ కనుక మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటలో కీలక దశలు అనేటివి ఉంటాయి. అనగా పుష్పించే దశ, గింజ పట్టే దశ, గింజ నిండే దశ. ఈ 3 దశల్లో ఒకవేళ కనుక మనకు నీటి లభ్యత ఉన్నట్టయితే
తప్పకుండా 1-2 నీటి తడులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వానాకాలంలో సాగు చేసే జొన్న పంటను ప్రధానంగా గింజబూజులు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే మనకు ఎడతెరిపి లేకుండా వర్షాలు గింజ పక్వ దశకు చేరుకున్నప్పుడు కనుక వచ్చినట్లయితే మనకు ఈ గింజబూజు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రాపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనము ఒక 2-3 రోజులు వాన పడిన తర్వాత మన పంట కంకుల మీద పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకు నల్లకాండం కుళ్ళు అనే తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి లక్షణాలు చూసినట్లయితే మనకు కాండము డొల్లగా మారి విరిగి పడిపోతుంది. సో దీనికి గాను మనము పంట బెట్ట పరిస్థితుల్లో అనగా కీలక దశల్లో బెట్ట ఏర్పడకుండా చూసుకోవాలి. అలాగే మనకు ఈ తెగులును తట్టుకునే రకాలను మనము విత్తుకోవాల్సి ఉంటుంది. అయితే పంట కోసేటప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కాను పంట కోసేటప్పుడు 15 మాయిశ్చర్ పర్సెంట్ అంటే 15% ఉండేలాగా కోసుకొని, అలాగే నిల్వ ఉంచేటప్పుడు లేదా మార్కెట్కు తీసుకెళ్ళేటప్పుడు దానిలోని తేమ శాతాన్ని 8 నుంచి 10% తగ్గించి నిల్వ ఉంచుకున్నట్లయితే మనకది చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. నీటి వసతి ఉన్నవారు సంవత్సరం పొడవునా మిరప పంట వేసుకోవచ్చు. ఖరీఫ్లో జులై నుంచి ఆగస్టు వరకు విత్తనాన్ని నారు పోసుకోవచ్చు. మిరపలో మేలైన విత్తనం, నాణ్యమైన నారు అధిక దిగుబడికి సోపానం. మరి ఆరోగ్యకరమైన మిరపనారు పొందాలంటే నారుమడి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు, రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు, ఔషధ లక్షణాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో మిరపను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిరప 1,34,960 ఎకరాలలో రైతులు సాగు చేస్తుండగా 7,39,620 టన్నుల దిగుబడి వస్తోంది. తెలంగాణలో 79,000 హెక్టార్లలో సాగు చేస్తుండగా 2,80,000 మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 22,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు రైతులు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగు చేసే రైతులు జులై, ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. హైబ్రిడ్ రకాలైతే 100 గ్రాములు సరిపోతుంది. అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారు పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల వల్ల, అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులుగా చూసుకున్నట్టయితే మిరప నారుమళ్ళు పోసుకోవడానికి ఇది ముఖ్యమైనటువంటి సమయం. ముఖ్యంగా జిల్లాలో కానీ చూసుకున్నట్టయితే మిరప నారుమళ్ళు పోయడానికి జూలై మాసంలో నారుమళ్ళు పోసుకొని ఆగస్టులో నాటుకోవడం కానీ, లేనట్లయితే ఆగస్టులో నారుమళ్ళు పోసుకొని సెప్టెంబర్లో వరకు నాటడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ఈ నారుమళ్ళ ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ముఖ్యంగా గుర్తించాలి. ముఖ్యంగా నారుమళ్ళు పెంచే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నారుమడి తయారీ అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మిరపలో అధిక దిగుబడులు సాధించాలంటే ముఖ్యంగా మంచి దృఢమైనటువంటి నారు చాలా ముఖ్యం. కాబట్టి ఈ నారంతా కూడా నారుమడిలో పెంచినప్పుడు ఈ యొక్క అధిక దిగుబడి పొందడానికి ముఖ్యంగా మనకు దోహదపడుతూ ఉంటుంది. ముఖ్యంగా నారుమడి పెంచే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మిరప నారుమడికి సారవంతమైనటువంటి ఒండ్రు నేలలు, అదే రకంగా నీటి వసతి దగ్గరగా ఉండి ఒక మాదిరిగా నీడ కలిగినటువంటి నేలను ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి శ్రేష్టమైనటువంటి నారుని పొందేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే నీటి వనరులు, నీటి సౌలభ్యం ఎక్కువగా ఉందో ఆ పరిస్థితుల్లో దగ్గరగా మనం నారును కనుక పెంచుకున్నట్టయితే సాధారణంగా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఒకే ప్రదేశంలో నారు పోయడం అనేది శ్రేయస్కరం కాదు. కాబట్టి ప్రతి సంవత్సరం నారుమడి పెంచేటువంటి ప్రదేశాన్ని మార్చుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవటం, దాంతోపాటు నీటి వసతి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవటం ద్వారా చాలా వరకు ఈ యొక్క నారుని బాగా పెంచి తద్వారా ఈ యొక్క నారు పెంచడం ద్వారా మంచి దిగుబడికి మిరపలో సోపానంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే
నారుమడి ఎంపిక చేసినటువంటి భూమిని కనుక చూసుకున్నట్టయితే 5 నుంచి 6 సార్లు మనం బాగా దున్ని దానికి చివికినటువంటి పశువుల ఎరువును కనుక కలిగి ఉన్నట్టయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క భూమికి సత్తువు చేరి నారుమడి యొక్క గుణగణాలు బాగా ఉండి నీటిని ఒడిసిపట్టడం కానీ లేదా నీటిని తీసేసే పరిస్థితిలో కూడా మనం చాలా వరకు జాగ్రత్త వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నారు మడి పెంచే ప్రదేశం అంతా కూడా సారవంతంగా ఉన్నట్టయితే మంచి నారు అదే రకంగా దృఢమైన నారు పొందేదానికి చాలా వరకు వీలుంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నారుమడి పోసేటటువంటి పరిస్థితుల్లో రసాయన ఎరువులు అంతగా వాడవలసిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను కనుక వాడుకున్నట్టయితే నారుమడి గుల్లగా పెరగడం తద్వారా మనం నారు పెరిగే పరిస్థితుల్లో కూడా చాలా వరకు మంచి దృఢమైనటువంటి నారుని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు రైతు సోదరులు ఎక్కడైతే నారు పోస్తారో అలాంటి పరిస్థితుల్లో ఎత్తైన ప్రదేశం ఎంచుకొని ముఖ్యంగా ఎత్తైన నారుమడులు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దీనికి కానీ చూసుకున్నట్టయితే 1 ఎకరానికి సరిపడే నారు పెంచాలంటే 1 మీటర్ వెడల్పు అదే రకంగా 40 మీటర్ల పొడవు దాంతోపాటు ఒక 15 సెంటీమీటర్ల ఎత్తులో గల నారుమడులు పెంచుకున్నట్టయితే ఇందులో నుంచి వచ్చేటువంటి నారంతా కూడా మనకి 1 ఎకరానికి సరిపోతూ ఉంది. నారు పోసేటప్పుడు ముఖ్యంగా ఎత్తు నారుమడుల మీద గీతలుగా గీసుకొని దాని మీద పల్చగా నారు పోసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారంతా కూడా దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ నారు పోసిన తర్వాత జాగ్రత్తగా మనం ఈ నారు మొలిసేదానికి దీని మీద కొంచెం వరిగడ్డిని కానీ లాంటిది కప్పుకొని ఈ మొలిచిన తర్వాత వీటిని అన్నింటినీ తీసేసినట్టయితే చాలా వరకు నారు మంచి నాణ్యంగా ఉండేదానికి చాలా వరకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నారు పోసే పరిస్థితుల్లో మనం ముఖ్యంగా 3 రకాల విత్తన శుద్ధులను చేసేదానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం, దాంతోపాటు రసం పీల్చే పురుగుల నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం, దాంతోపాటు తెగుళ్ళ నివారణకు కూడా విత్తన శుద్ధి చాలా వరకు చేసుకునేదానికి వీలుంటుంది. ముఖ్యంగా సూటి రకాలు ఉన్న పరిస్థితుల్లో అంటే విత్తన శుద్ధి చేసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే విత్తనం ద్వారా వ్యాపించేటువంటి వైరస్ తెగులు నివారించడానికి ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ని 150 గ్రాముల మందుని 1 లీటర్ నీటిలో కరిగించి అందులో 1 కిలో మిరప విత్తనాలని 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి మందునంతా కూడా తీసివేయడానికి 2 సార్లు మంచినీటితో కడిగినట్టయితే కడిగి విత్తనాలన్నింటినీ కూడా నీళ్ళలో ఆరబెట్టుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు ఏమైనా విత్తనం ద్వారా వచ్చేటువంటి వైరస్ తెగుళ్ళు ఏమైనా ఉంటే వాటిని సమర్థవంతంగా అరికట్టుకునే దానికి వీలుంటుంది. అదే రకంగా ఈ విత్తన శుద్ధిలో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ కోసం విత్తన శుద్ధి చేసిన తర్వాత రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కూడా నార్మల్ ఎక్కువగా ఉండేదానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల నివారణ కానీ చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అనేటైతే 1 కేజీ విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించి 15 నిమిషాల సేపు నీళ్ళలో నారబెట్టి కనుక విత్తుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. ఒకవేళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నార్మల్లో కనుక రసం పీల్చే పురుగుల కోసం విత్తన శుద్ధి చేయని పక్షంలో అయినట్టయితే 1 సెంటు నార్మడికి 80 గ్రాముల చొప్పున ఫిప్రోనిల్ గుళికలు దాంతోపాటు 1 కేజీ వేపపిండి చల్లినట్టయితే చాలా వరకు భూసారం పెంపొందించడమే కాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించి ఆరోగ్యవంతమైన నారుని పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అదే రకంగా తెగుళ్ళ నివారణ విషయంకి వచ్చినట్టయితే తెగుళ్ళ ద్వారా వ్యాప్తి చేసే బూజు తెగుళ్ళ నివారణకు 3 గ్రాముల మ్యాంకోజేబ్ కానీ లేదా క్యాప్టానా కానీ 1 కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు తద్వారా విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగులు కూడా చాలా వరకు సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు సాధ్యమైనంత వరకు ఎత్తు నారుమళ్ళు పెంచుకొని తద్వారా నారుని పెంచుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి జూలై ఆగస్టు మాసాల్లో నారుమళ్ళు పోస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నారు పోసిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాలువలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక ముఖ్యంగా అయినటువంటి అంశంగా గుర్తించాలి. ముఖ్యంగా ప్రతి మీటర్కి 1 అడుగు వరకు 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు కాలువలు ఏర్పాటు చేసుకున్నట్టయితే వర్షాలు అధికంగా పడినప్పుడు ఈ వర్షం నీరు అంతా కూడా బయట పోయేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా నారుకుళ్ళు వచ్చేదానికి వీలు చాలా తక్కువగా ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క నారుకుళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నారు పోసిన తర్వాత నారు పోసిన 9వ రోజు అదే రకంగా 13వ రోజు మనం చూసుకున్నట్టయితే కాపరాక్సిక్లోరైడ్ అనేటైతే 3 గ్రాముల లీటర్ నీటి కలిపి నారుమళ్ళను తడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారుకుళ్ళు తెగులని నివారించేదానికి వీలుంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు అయినట్టయితే 2 మిల్లీ ఎంజెడ్ అయినట్టయితే 2 నుంచి 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి నారుమళ్ళు తడిచేట పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వచ్చే నారుకుళ్ళని సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు చూసుకున్నట్టయితే ఈ నారుమళ్లలో నారుని పెంచే పరిస్థితులు కొన్ని చూసుకున్నట్టయితే 6 నుంచి 7 వారాల నారు నాటానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దృఢమైన నారుని పొందడానికి ముఖ్యంగా వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు నివారించడానికి ఏదైతే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పై ముడత కింద ముడత అనేది మనకు ముఖ్యంగా నార్మల్లో కూడా ఆశిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టు మందులు పిచికారీ చేసుకుంటూ తద్వారా మంచి నారుని పెంచుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే వైరస్ తెగులు కూడా
నార్మల్లోనే ఆశిస్తాయి కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి దిగుబడి సాధించడానికి మంచి నారుని పొందొచ్చు. ముఖ్యంగా నారుమడిలో నారుకుళ్ళు తెగులు, రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రెండింటి మీద శ్రద్ధ వహించి వీటిని అరికట్టినట్లయితే నాణ్యమైన నారును సాధించి అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 88918611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.